ఈరోజు మనం మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం. చిన్న చేప గొప్ప సందేశం. ఒకప్పుడు ఈ లోకాన్ని పెద్ద ప్రళయం ముంచెత్తబోతుంది. నీళ్లు పెరిగిపోతాయి, అన్నీ మునిగిపోతాయి. ధర్మం నిలవాలంటే ముందుగా జ్ఞానం రక్షించాలి అని శ్రీ మహావిష్ణువు నిర్ణయించాడు. అప్పుడు ఆయన ఒక చిన్న చేప రూపంలో మత్స్య అవతారంగా అవతరించాడు. ఆ చేప ధర్మనిష్ఠుడు అయిన మనువుకు ముందే హెచ్చరిక చేసింది. ప్రళయకాలం రాబోతుంది, నన్ను ఒక పడవకు కట్టుకో, వేదాలను కూడా భద్రపరచు అని. ప్రళయం వచ్చినప్పుడు లోకం అంతా నీటితో నిండిపోయింది. అప్పుడు ఆ మత్స్యస్వామి పడవను నడిపిస్తూ మనువును కాపాడాడు. ఇక వేదాలను దొంగిలించిన హయగ్రీవుడు అనే అసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి రక్షించాడు. ప్రళయం ముగిసిన తరువాత భగవంతుడు జ్ఞానాన్ని మళ్ళీ లోకానికి ఇచ్చాడు, అంటే వేదాలను తిరిగి ఇచ్చాడు. ఈ అవతారం మనకు ఇచ్చే బోధ ఏమిటంటే జ్ఞానం నశించకూడదు, కష్టకాలంలో కూడా విశ్వాసం చాలా అవసరం, ధర్మాన్ని కాపాడే శక్తి ఎప్పుడూ ఉంటుంది.